పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మహాపరిశుద్ధుడవు మహాప్రేమ కలిగిన తండ్రి, ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున చేరి ప్రార్థన చేస్తారో వారు మధ్యలో నేను ఉంటాను అని పలికిన ఓ యేసుక్రీస్తు ప్రభువా, ఈనాడు కిరణ్ కుమార్ జెరూసా వివాహ నిశ్చయ తాంబూలం సందర్భంగా ఇక్కడ చేరిన బిడ్డలైన మమ్మందరిని మీరు ఆశీర్వదించండి. వివాహమునకు ముందు ఎంగేజ్మెంట్ సిద్ధపరుస్తూ ఉండగా విచేసిన బంధువులందరినీ దీవించండి. జరగబోయే కార్యం నీ పవిత్ర హస్తముల మీదుగా జరిపించి వధూవరులకు ఆశీర్వాదకరముగాను తల్లిదండ్రులకు విచేసిన బంధువులందరికీ దీవెనకరంగా చేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. గమనించండి, సమయం ఇప్పటికే చాలా ఆలస్యమైనది కాబట్టి ఎంట్రన్స్ గీతం పాడుతూ ఉండగా వరుడు తరపున ఉన్నటువంటి తల్లిదండ్రులు లేదా అక్కగారు బావగారు, వధువు తరపున తల్లిదండ్రులు వారి ఇరువురిని వేదిక మీదకు తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, వరుడు తరపున అక్క చెల్లెలు కాబట్టి బంధుమిత్రాదులు, బావగారు, అక్కగారు, పెద్దక్క, వధువు తరపున ఉన్నటువంటి వారు, వరుడు తరపున వారు. త్వరగా ఆలస్యమైంది, 7 గంటలకు అనుకున్న ప్రోగ్రాం 9 గంటలు అవుతుంది కాబట్టి వారి ఇరువురిని వేదిక మీదకు తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారి ఇరువురు వేదిక మీదకు వస్తూ ఉండగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. అందరూ చవడ కొడదాం. పావుర రూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. దీర్ఘదర్శులను ప్రేరేపించి ప్రేషితాత్మ దిగిరావా, దీర్ఘదర్శులను ప్రేరేపించి ప్రేషితాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. కూర్చుందాం. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. మరొక పాట పాడే లోపు తల్లిదండ్రులు, వరువు తరపున తల్లిదండ్రులు, వధువు తరపున వారు వస్త్రాలు, పూలమాలలు, అదేవిధంగా బంగారు ఉంగరాలు వాటిని తీసుకొని వస్తే ప్రార్థన చేసి వస్త్రాలు మార్చుకొని మిగిలిన కార్యం జరపవచ్చని మనం చేస్తున్నాం. దయచేసి తల్లిదండ్రులు వెళ్ళి నూతన వధూవరుల కోసం
నూతన వస్త్రాలను, పూలమాలను, అంగుళికేళములను అలాగే ఉంగరాలు తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని, జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా, జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయనా, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని,
ఆలస్యం అవుతుంది, దయచేసి 3 రోజులు ఫోటోలు తీసుకోవచ్చు. త్వరగా త్వరగా. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసులో నీవే. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై, ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసులో నీవే. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమే నాయడా. తీసుకొని వచ్చిన వస్త్రాలను, కానుకలను దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, పరమ పవిత్రుడవు, మహోన్నతుడవైన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం. ఈ నూతన వస్త్రాలను మీరు ఆశీర్వదించండి దేవా. ఈ నూతన వస్త్ర బహుకరణతో పాటు ఆత్మీయ వస్త్రతను కూడా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి తీసుకుని వచ్చిన కానుకలను దీవించండి, పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం. దీని ద్వారా మా ఇష్టాన్ని వెళ్ళబుచ్చుతూ అటు సమాజానికి, ఇటు బంధువులకు, మిత్రులకు మాలో ఉన్నటువంటి సంతోషాన్ని 10 మందికి తెలియచేస్తూ ఉండగా ఈ కార్యమును దీవించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. పాట పాడుతూ ఉండగా మరి వస్త్రాలు బహుకరించుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. ముందు వరుడికి, ఆ తరువాత వధువుకి. త్వరగా ఆలస్యం అవుతుంది, సో మీరు వెళ్ళండి. కోరుకున్న చెలిమి పొందెను, కలనైనా ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైనా ఎన్నడూ విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. ఇప్పుడు వరుడు తరపు వారు వధువుకి వస్త్ర బహుకరణ చేస్తారు. త్వరగా, ఆలస్యం అవుతుంది ఫోటోల దగ్గరే. వెరీ గుడ్. సో ఇప్పుడు పెండ్లి కుమారుని తరపు వారు పెళ్లి కుమార్తె వారికి వస్త్రాలను, కానుకలను బహుకరిస్తారు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచియున్నది బంధముండము, తీసుకొని వచ్చిన అర్పణలు చెలిమి పొందెను, కలనైనా ఎన్నడూ విడువడు. కలలు కంటివే నీ ప్రియుని కోసము,
నీ కొరకే నిలుచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలలు కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకై నిలుచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం ఆలస్యాన్ని గమనించండి. ఆలస్యం చేయకుండా ఈ సమయం నీదే. వరుడు వధువు వెళ్ళి త్వరగా నూతన వస్త్రాలను ధరించి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సమయం 11 గంటలు అవుతుంది. షుగర్ బీపీ ఎక్కువైపోతుంది కాబట్టి ఆలస్యం అనుకోకుండా మరి త్వరగా. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచియున్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు. దయచేసి వధువు తరపున బంధువులు వచ్చి తీసుకుని వెళ్ళి నూతన వస్త్రాలు ధరించి వస్తారు. పూలమాలలు కానీ లేకపోతే అవన్నీ. మరి వరుడు కూడా వెళ్ళి వరుడు తరపున స్నేహితులు వచ్చి వారికి నూతన వస్త్రాలు ధరింపజేయవలసిందిగా మనవి చేస్తున్నాము. మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశనే తీర్చును. మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము, ప్రేమించి చూపించెను, నీ ఆశని తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా, వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న కలనైన విడువడు, కోరుకున్న చెలిమి వెళ్ళెను. కలనైన విడువడు.
భోజనం కౌంటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మరి ఈ కార్యం జరుగుతూ ఉండగా ఒకరి తర్వాత మరి ఒకరు వెళ్ళి ప్రేమ విందును ఆరగించి జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. కలల ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది. కలల ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది. నిరాశల నిధిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించేను. నిరాశల నిధిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించేను. కలల ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది. కలల ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది. మనుషులంత మనసే గాయపరచి పురుగల్లె నన్ను నిలిపేయ చూసినా. మనుషులంత మనసే గాయపరచి పురుగల్లె నన్ను నలిపేయ చూసినా. సూర్యుడల్లె వచ్చినావు, నాకు ముందు నిలిచినావు, నాకు బలమునిచ్చినావు, ఆయుధముగా మార్చినావు. చల్లని నీ నీడలో నిత్యము నిలువని. కలల ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది. కలల ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది.
సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి మాట నాకు ఇచ్చిన వారు దాని నెరవేర్చువారు నిన్ను పోలి ఎవరున్నారు నన్ను ప్రేమించువారు యేసుని ప్రేమను ప్రతిదినం పాడని కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది నిరాశల నిధిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను నిరాశల నిధిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును మోదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను నీ పాదము తొట్టిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కురుకడు నిదురపో అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, దద్దరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
కనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది. కనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది. కనుడైన దేవుడు ఏర్పరచినది. ఉండరాదని జరా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది. కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది. కనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది. కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది. కనుడైన దేవుడు ఏర్పరచినది. ఎముకలలో ఒక ఎముకగా, దేహములో సగభాగముగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది. కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది. కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది.
మళ్ళీ ఫస్ట్ టర్న్కి వచ్చి सादो
కోటి కోటి స్తుతి ధన్యవాద్, కోటి కోటి స్తుతి ధన్యవాద్. వరుడు వధువు త్వరగా సిద్ధపడి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇంకొక గంట ఆగితే పెళ్ళి ఎంగేజ్మెంట్ ఒకే రోజులా ఉంటాయి. సమయం 12 గంటలు అవుతుంది. కాబట్టి వరుడు వధువు త్వరగా సిద్ధపడి 12 అవుతుంది. పెళ్ళి ఒకే రోజు, ఎంగేజ్మెంట్ ఒకే రోజులా ఉంటుంది. కాబట్టి ఇబ్బంది అనుకోకుండా, కష్టం అనుకోకుండా త్వరగా సిద్ధపడి వేదిక మీదకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆలస్యం అవుతుంది కాబట్టి విచ్చేసిన బంధువులు, మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేసిన ప్రేమ బిందును ఆరగించి మరలా వేదిక వద్దకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రెస్లో ఏదో ఆశ నాలో నీలోనే జీవించని, ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని, నీలో ఆశ నాలో నీలోనే జీవించని. వరుడు వేదిక వద్దకు ఇచ్చేశారు. వధువు కూడా త్వరగా వేదిక మీదకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సమయం ఆలస్యం చేయకుండా దయచేసి వరుడు వధువు వేదిక మీదకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆనంద్ గారు, దైవజనులు, దైవ సేవకులు ఎక్కడ ఉన్నా వేదిక వద్దకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఆనంద్ గారు ఎక్కడ ఉన్నా కూడా వధువు త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. సమయం ఇప్పటికే 11 గంటలు వస్తున్నది. దయచేసి సమయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆనంద్ గారు ఎక్కడ ఉన్నా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం.
ఆనంద్ గారు ఎక్కడ ఉన్నా కళ్యాణ మండపంలోనికి ఫంక్షన్ హాల్లోకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వధువుని త్వరగా సిద్ధము చేసి వేదిక మీదకు తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇంకా జరగవలసిన కార్యము ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. శౌరి పాడబడమ్మా. హలో త్వరగా తీసుకురండి, లేట్ అవుతుంది. ఫోటో అటు చూడండి అమ్మ, వీడియో. ప్రేమ విందును ముగించిన వారు మరలా ఫంక్షన్ హాల్లోకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రేమ విందును ఆరగించిన వారు ఫంక్షన్ హాల్లోకి విచ్చేసి జరగబోచున్నటువంటి కార్యమును తిలకించి వధూవరుల కొరకు ప్రార్థన చేసి దేవుని దీవెనల కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆనంద్ గారు ఎక్కడ ఉన్నా వేదిక వద్దకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి వధువు తరపున తల్లిదండ్రులు త్వరగా ఉంగరాలను పూలమాలలతో వారిని బహుకరించి అలంకరించే సమయం, త్వరగా రావాలి. నీడలా నన్ను తాకేది, పైరుగాలిలా ప్రవహించేది, సెలయేరులా ప్రవహించేది, త్వరగా పైరుగాలిలా పరవశించేది. కూర్చోండి. ఆనంద్ గారు ఎక్కడ ఉన్నా నీడలా నన్ను తాకేది, పైరుగాలిలా ప్రవహించేది, సెలయేరులా పరిమళించేది, పైరుగాలిలా పరవశించేది. నీడలా నన్ను తాకేది, గాలిలా నన్ను ఆపేది, పైరుగాలిలా ప్రవహించేది, పైరుగాలిలా పరవశించేది. నీ ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ యేసయ్యా. నీడలా నన్ను తాకేది, గాలిలా నన్ను తాకేది, సెలయేరులా ప్రవహించేది, పైరుగాలిలా పరవశించేది. సమయం ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి ముందుగా వధూవరులిద్దరూ పూలమాలలతో ఒకరిని మరి ఒకరు అలంకరించుకొని ఆ తర్వాత మరి ఉంగరాలను కూడా ధరించటం జరుగుతుంది.
ఆనంద్ గారు వేదిక మీదకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కళ్యాణ రాగాల పాడండి. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ. కోప్పడకండి, సమయం లేదు. అందరం లేచి నిలబెడదాం. మన మధ్యలో ఉన్న దైవజనులు ఆనంద్ గారు పూలమాలలకు అదేవిధంగా ఉంగరాలు దయచేసి మీ ఉంగరాలు మాకు ఇస్తే మేము తీసుకెళ్తాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అబ్బాయికి ఒకటి, అమ్మాయికి ఒకటి పట్టుకోండి. కొంచెం దగ్గరకు ఉండండి. ఇప్పుడే దూరంగా ఉంటున్నారేంది మీరు? కొంచెం దగ్గర జరగండి. ఫోటోలో దగ్గరకు ఉంటే ఎంత బాగుంటుందో. రైట్, ఆనంద్ గారు ప్రేయర్ చేయండి. ఒక నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవు మా రక్షకుడైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా గొప్ప దేవా. మీ అనాది కాల సంకల్పము చొప్పున నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాడికి సాటైన సహాయాన్ని నేను సిద్ధపరుస్తానని సెలవిచ్చిన మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ఆ ఘనమైన వివాహాన్ని జరిపించడానికి ముందస్తుగా జరుగుతున్న ఈ ఎంగేజ్మెంట్ విషయంలో మీ ప్రశస్తమైన కృప, కనికరము, పరిశుద్ధాత్మ అభిషేకమునైనా ఈ సన్నిధానంలో ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఏదైతేనైనా ప్రభు తండ్రి, పూలదండలు, ఏదైతేనైనా వారు మార్చుకోబోతున్న రింగ్స్, అవన్నీనైనా మీ కృపలోనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి నాన్న. ఈ ఇరువురు జంటనైనా ఏక శరీరముగా మార్చినైనా మీకు మహిమకరమైన క్రైస్తవ విశ్వాస జంటగా అనేక మందికి మాదిరి కలిగిన జీవితంగా ఉండటకు సహాయం చేయమని మీ ప్రశస్తమైన నామానికి ఇరువురిని, కుటుంబ సభ్యులను అప్పజెప్పుకుంటూ జరగవలసిన ప్రతి విషయంలో మీ కృపా సమృద్ధిని విడుదల చేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి వినయంగా బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు వధువు వరుడిని పూలమాలలతో అలంకరిస్తారు. వరుడు క్రీస్తు స్థానములో ఉన్నారు, వధువు సంఘ స్థానంలో ఉంది. ఎదురెదురుగా తిరగండి. రైట్. ఇప్పుడు అమ్మాయి అబ్బాయిని నవ్వుతూ సంతోషంగా
ఆనందంతో నీ ఇష్టాన్ని ఇక్కడ ఉన్న వారందరికీ తెలియచేస్తూ పూలమాలలతో వరుడిని అలంకరించమనవి. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ అందరూ చెప్పకూడదా? మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నవ్వాలి. మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలములపైన పరాడినాత్మ దిగిరావా, ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ. నవ్వుతూ నవ్వుతూ మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఇప్పుడు ఉంగరాలని మార్చుకుంటారు. ఆనంద్ గారు ఉంగరాలకు ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసుకో. జ్ఞాపకం చేసుకో మా మంచి గొప్ప దేవ. ఇరువురు నాయన ప్రభు తండ్రి వారి యొక్క బాంధవ్యము నాయన బలపరుచుకోవటానికి మొదటి సంకేతంగా మార్చుకోబోతున్న ఈ ఉంగరాలను మీ ప్రశస్తమైన కృపలో ప్రతిష్ఠించండి తండ్రి. ఇది కేవలం ఉంగరము కాకుండా వారి వైవాహిక జీవితంలో మొదటి అడుగని, ఇది దేవుడి చేత ఏర్పరచబడిన బంధమని, ఇది యెహోవా చేత ఏర్పాటు చేయబడిన దినము, దాని యందు సంతోషించినట్లు వారి జీవితంలో ఇది మొదలుకొని నిరంతరము మీ కృపా సమృద్ధి ఉంచి వారు సంతోష జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసయ్య నామంలో అతి వినయంగా బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈసారి అబ్బాయి అమ్మాయికి తొడుగుతారు. వరుడు వధువుకి బంగారు అంగుళికమ్మను ధరిస్తూ ఉండగా ఎడారిలో ఇజ్రాయేలు నడిపిన ఆత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలు నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా. నవ్వుతూ ఉంగరం ధరించాలండి. మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఇప్పుడు మరి వధువరులు ఒకరికి ఒకరు స్వీట్ తినిపించుకుంటారు. ఆ తర్వాత
మరి తల్లిదండ్రులు కూడా వారి ఇరువురికి స్వీట్ని తినిపిస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన తర్వాత ఈ స్వీట్స్ని ఆశీర్వదించండి. ఆనందానికి గుర్తుగా ఉన్న ఈ స్వీట్ని దీవించండి. వారిలో ఉన్నటువంటి పవిత్రాత్మ ఫలమైన ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉండగా ఆత్మీయ ఆనందం వారి హృదయాలు నింపమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ముందుగా వధూవరులు ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటారు. ఆ తర్వాత అల్లుడికి, కోడలకి, మరదలకి అందరూ స్వీట్ తినిపిస్తారు. పెళ్లి పాడబాడు. నవ్వుతూ నవ్వుతూ సంతోషంగా కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. దేవుని కార్యం శుభతరుణం. ఇప్పుడు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు అల్లుడికి పెడతారు స్వీట్. రావాలి, అది స్వీటే, మరేటో కాదు. నవ్వుతూ పెట్టండి, ఫోటోలో అన్న కనపడాలి అందుకని. పెళ్లి కుమార్తె మేనత్త కూడా పెళ్లి ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అల్లుడు గారు అనాలి. సృష్టిలో మొదటిగా ఆదాము అక్క వాళ్ళ అక్కగారు త్వరగా దేవుడే చేసెను, జతపరిచి దీవించెను. అడు చూడండి ఫోటోకెళ్ళి. సృష్టిలో మొదటిగా ఆదాము అవ్వలను దేవుడే చేసెను, జతపరిచి దీవించెను. వివాహము ఇప్పుడు ఘనమైన బంధము. పెళ్లి కుమారుని తల్లి కోడలకి, ఇంటికి రాబోయే కోడలకి స్వీట్ తినిపిస్తారు. వివాహము అన్నిటిలో ఘనమైన బంధము. ముందు కోడలకి, కొడుకు కాదు, ముందు కోడలకి. పోవాలి ఎన్నటికి ఈ బంధము. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం కోడలకు కూడా శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. మీరు కూడా ఆడబిడ్డలు, బావలు దయచేసి అందరూ కూర్చుందాం. చోరు బజారుకే నేను జమీందారు, నన్ను దోచేవారే ఎవరు లేరు, అనుకునేలోగా నన్ను చేసేసావే చోరీ. పాత బస్తీకి నేను పహిల్వాను, ఎంత వస్తాదునైనా పడగొట్టే నన్ను జడగంటలతో పడేసా. చోరు బజారుకే నేను జమీందారు, నన్ను దోచేవారే ఎవరు లేరు, అనుకునేలోగా నన్ను చేసేసావే చోరీ. పాత బస్తీకి ఎంతకాలం జిమ్ముకు పోయిందంత అరిగిపోయింది, పెరుగుతుంది. పాడండి, వాళ్ళు స్వీట్లు తినిపిస్తున్నారు. కిషోర్ ఓ పాట పాడండి.
ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. ఆనందం నీ అమ్మ మీ మేనమామ స్వీట్ పెట్టారా? మరి అత్తయ్యకి కూడా పెట్టాలి. సమయం 11 గంటలు అవుతుంది కాబట్టి నవ్వుతూ మీరు ఏ పేస్ట్ వాడుతున్నారో మాకు తెలియాలి కదా. హలో చిక్ ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. రాజు సమయం అవుతుంది, ఏమనుకోకండి. దేవుని వాక్యాన్ని కొద్దిగా ఆలకించుదాము ఈ శుభ సమయంలో. ఈ ఫోటోలు బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారండి. అన్నా కొద్ది వాక్యం చెప్పుకుంటామన్నావు మేము. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సరిగ్గా పోజులు ఇవ్వట్లేదండి ఫాదర్. ఆకలేస్తుంది వాళ్ళకి. వాళ్ళిద్దరు అదే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఇనేలా లేదు, కింద చికెన్ అయిపోయింది, మా మాట మనం ఎప్పుడు వెళ్ళాలని అడుగుతున్నారు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు చికెన్ లేదంటండి. సో కాబట్టి దయచేసి గమనించండి. వాక్యమును ఆలకించబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన తండ్రి, ప్రేమానురాగాలు కలిగిన యేసయ్య, ఆదరణకర్తవైన ఆత్మదేవా నీకు స్తోత్రం. ఇప్పటి వరకు ఈ కార్యాన్ని ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా మీరే ఆదియు అంతమై ఉండి నడిపించిన దానిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం. మా హృదయంలో ఉన్న ఆనందాన్ని 30 60 100 ఫలింప చేయమని, వినబోయే వాక్యాన్ని దీవెనకరంగా చేయమని, మాకు అర్థమయ్యేలా చేయమని, ఆత్మ జ్ఞానమును మాకు దయచేయమని క్రీస్తు నామమును వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన నూతన వధూవరులారా, బంధుమిత్రాదులారా, వివాహ జీవితంలో అడుగు పెట్టబోయే ముందు 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. మొదటిది 2 కుటుంబాలు కలిసి మాట్లాడుకోవటం. నాకు అవసరం లేదు, నువ్వు రమ్మన్నా నేను రాను. మొదటిది 2 కుటుంబాలు కలిసి మాట్లాడుకుంటాం, అది ఐక్యత చిహ్నంగా ఉంటుంది. రెండవది ఎంగేజ్మెంటు, మూడవది వివాహం. ఈ 3 కూడా యూదుల ఆచారం ప్రకారం జరగాలి. ఆనాడు యూదుల ఆచారం ప్రకారం జరిగినవి ఈ రోజున బైబిలులో ఉన్నటువంటి దానినే దేవుని బిడ్డలమైనటువంటి మనం చేస్తున్నాం. మరి పోయిన నెల 7వ తారీఖున
రెండు కుటుంబాల వారు కలిసి కూర్చొని మాట్లాడుకొని, మరి వధూవరులు ఇద్దరూ కూడా మాట్లాడుకొని వారి ఇష్టాన్ని వెళ్ళబుచ్చారు. ఈ రోజున ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ అనేది దేనికి జరుగుతున్నదంటే వారి ఇష్టాన్ని సమాజానికి, వారి ఇష్టాన్ని సంఘానికి, వారి ఇష్టాన్ని బంధుమిత్రాదులకు సంతోషంగా తెలియచేసేది. ఇక ఎంగేజ్మెంట్కి వివాహానికి మధ్య సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం. శారీరకమైన సిద్ధపాటు, ఆత్మీయమైన సిద్ధపాటు, మానసికమైన సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం. అదే మనము మరియ యోసేపుల జీవితంలో చూస్తూ ఉన్నాం. మరియ యోసేపుల వివాహం నిశ్చయమైన తరువాత మరి వివాహానికి ముందుగా వారి మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దేవుడు తన దూతను పంపించారు యోసేపు వద్దకు. దేవుడు తన దూతను పంపించారు మరియ వద్దకు. వారిలో ఉన్నటువంటి అనుమానాలను తొలగించి ఆత్మీయంగా స్థిరపరిచి బలపరిచి నడిపించారు. మరి ఈ రోజున ఎంగేజ్మెంట్ కార్యాన్ని జరుపుకున్నారు. మరికొద్ది గంటలలో, కనీసం ఒక 12-13 గంటల్లో వివాహ జీవితంలోకి ఈ నూతన వధూవరులు ఇరువురు కూడా అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి ఆనాడు బుద్ధి కలిగిన కన్యకలు క్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూసినట్లుగా, ఆత్మీయంగా సిద్ధపడి ఎదురు చూసినట్టుగా వీరిరువురు కూడా ఆత్మీయమైన సిద్ధపాటు కలిగి జీవించాలి. ఎందుకనగా యేసు ప్రభు వారు పలికినట్లుగా వీరిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు అని స్వయంగా యేసు ప్రభు వారు పలికినటువంటి మాట. ఆనాడు ఆదాము గారు పలికిన మాట, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము అని ఆదాము గారు పలికిన మాట. ఈ మాటలు రేపు వివాహము రోజున వారిద్దరిని జత చేయబోతున్నాయి. కనుక ఇప్పటి వరకు రెండు కుటుంబాలలో, ఇరు ప్రాంతాలలో, ఇరు ఆలోచనలతో, ఇరు తలంపులతో బ్రతికిన వీరు ఒకే దేహముగా, ఒకే కుటుంబంగా జీవించబోటానికి సిద్ధపడుతున్నారు. దేవుడు వారికి ఆత్మీయమైన, మానసికమైన, శారీరకమైన సిద్ధపాటును దయచేయమని వారితో పాటు మనము కూడా కలిసి ప్రార్థన చేద్దాం. శిరము వంచి చివరి ప్రార్థన చేసుకుందాం. వధూవరులు వారితో పాటు బంధువులు కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. వరుడువైన యేసయ్యా, నీకు స్తోత్రం. సంఘము వధువు ప్రభువ, వధువు మీ కొరకు ఎదురు చూసినట్లుగానే మరి ఇక్కడ ఉన్నటువంటి వీరిరువురు కూడా ఒకరి కోసం మరి ఒకరు ఎదురు చూస్తున్నారు. భర్త శిరస్సు అయి ఉన్నాడు, భార్య దేహమై ఉన్నది అని ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 23వ వచనములో తెలియచేసిన దానిని బట్టి నీకు స్తోత్రం, వందనం ప్రభువా. ఇదిగో తండ్రి, పెద్దలు ఆనాడు ఈసాకును రెబ్కాను సిద్ధపరిచినటువంటి రీతిగా ఈరోజున ఈ బిడ్డలు వీరిరువురిని సిద్ధపరిచిన దాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఆనాడు మీ దేవదూత ద్వారా యోసేపును మరియను సిద్ధపరిచిన రీతిగా వీరిరువురును సిద్ధపరిచిన దానిని బట్టి నీకు స్తోత్రం. తోబీతును సారాను సిద్ధపరిచిన రీతిగా వీరిద్దరిని సిద్ధపరిచిన దాన్ని బట్టి నీకు స్తోత్రం. రేపటి రోజున 11 గంటలకు వివాహములో అడుగు పెట్టబోతూ ఉండగా, వివాహ జీవితాన్ని ప్రారంభించబోతూ ఉండగా, ఓ పరిశుద్ధాత్మ దేవా, మీరే వారిని జతపరచండి. ఓ యేసుక్రీస్తు ప్రభువా, మీరే వారిని జతపరచండి. ఓ తండ్రి దేవా, మీరే వారిని జతపరచమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే మీరు ఉంటారో వారు అధికంగా ఫలిస్తారని పలికినట్లుగా ప్రారంభమైనటువంటి ఈ కార్యాన్ని ఫలభరితము చేయండి. ఇప్పటి వరకు ఎవరెవరైతే ముందుండి నడిపించారో పెద్దలందరిని దీవించండి, తల్లిదండ్రులను దీవించండి, బంధుమిత్రాదులను, అన్నాదమ్ముళ్లను, అక్కా చెల్లెళ్లను, స్నేహితులను, శ్రేయోభిలాషులందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. జరగబోయే కార్యములో కూడా మేమందరము నిలుచుండి ఆదర్శముగా నిలబడి వారి కొరకు ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి. రేపటి రోజున అనేక మంది అభిషక్తుల సమక్షంలో జరగబోతున్న ఈ పవిత్ర వివాహ సాంగ్యాన్ని దీవించండి. అభిషక్తులు హస్తాల మీద జరుగుతూ ఉండగా వారిని కూడా ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. వారిని కూడా ఆనంద తైలముతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. వారిని కూడా ఓర్పుతో, సహనముతో, ప్రేమతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఈ మా మనవులు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున
అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు ఈ కార్యమును దీవించి జరగబోయే కార్యమును తన చిత్త ప్రకారము నడిపించుదురుగాక. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాదా. ఆత్మ వర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా మమ్ము కూడా దీవించి నడిపించవా. అబ్రహాము ఇస్సాకు దీవించిన దేవా మమ్ము కూడా దీవించి నడిపించవా. యాకోబును దీవించినట్లే మమ్ము దీవించవా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా.